తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడలో మరి రాజన్నకు ప్రియతంగా సమర్పించినటువంటి కోడే మొక్కు. మరి భక్తులు అనేక రకాలుగా వాళ్ళ మొక్కులు నెరవేరిన వెంటనే స్వామివారికి కోడెల మొక్కు చెల్లిస్తూ ఉంటారు. మరి కోడెల నిర్వహణ పేరు మీద కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పి దేవాదాయ శాఖ మరి గత 6 నెలలుగా 2000 కోడెలను మరి ఇతర రైతులకు మరి పంపిణీ చేశామని చెప్పి ప్రభుత్వం పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలతో రైతులకు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మరి గత 3 రోజులుగా వార్తా కథనాలు వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో మరి స్వయాన దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి వారి యొక్క నియోజకవర్గంలో వారి యొక్క సిఫారసు లెటర్ పేరు మీద మరి ఒక అన్యమతస్తునికి మరి ఒక లేని గోశాలకు 60 కోడలను కేటాయించడం. మరి 60 కోడెల్లో 48 కోడెలు దాదాపు 50 కోడెలు మరి కబేలకు తరలి మరి కోతకు గురైనని చెప్పి మరి వార్తా కథనాలు రావడం పట్ల మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి అది నిజమని తేలుతా ఉంది కనుక మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలి. మరి ఇచ్చినటువంటి ఈ లెటర్ ఇచ్చినటువంటి రాష్ట్ర మంత్రిని దేవాదాయ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. కలెక్టర్ గారితో నిజ నిర్ధారణ జరిపి మరి భక్తుల యొక్క మనోభావాలను కానీ హిందువుల యొక్క మనోభావాలను కానీ దేవాలయం యొక్క పవిత్రను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది కనుక మరి వెంటనే వీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షాన ఈ నిరసన కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మరి మా యొక్క దేవాలయ పవిత్రతను కాపాడుకుంటామని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై.